బాధ్యతను ఈ 5 ఏళ్లు తానే చూసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆ ఫౌండేషన్ తో సీఎం అయ్యారని, అక్కడ ఫౌండేషన్ తనకు హార్డ్వర్డ్ చదువులా పనిచేసిందని చెప్పారు. విద్యాశాఖకు మంత్రిని నియమించాలని కొందరంటున్నారని, దాన్ని తీర్చిదిద్దినందుకు వైదొలగాల అని ప్రశ్నించారు. 2023 వరకు ఉద్యోగాలకు 1వ తేదీన జీతాలు అందాయా అని టీచర్స్ తో భేటీలు అడిగారు. తెలంగాణలో మేధావులు కేకే జైపాల్ రెడ్డిననే రేవంత్ రెడ్డి అన్నారు. మన ఓరియంటేషన్ మారినంత వరకు ఇది మారదు. యాజ్ అ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈరోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా. చాలామంది గతంలోనైనా సాగునీరు పెట్టుకున్నాడు, 80,000 పుస్తకాలు చదివాడు, కాళేశ్వరం కట్టాడు, 3 ఏళ్ళ కూలేశ్వరం అయింది. నేనేం తీసుకోలేదే, అది రెవెన్యూ ఏం తీసుకోలేదు. అంతకుముందు రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్నాడు, రెవెన్యూ నా దగ్గర లేదే, ఫైనాన్స్ నా దగ్గర లేదే, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నా దగ్గర లేదే. ఏం తీసుకున్నాను నేను? విద్యాశాఖ తీసుకున్నాను. రోజు తిట్లు తినాలి, కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. లేదు అంటే మీరు అందరు కలిసి తీర్మానం అనేది ఎవరికైనా ఇస్తాం, మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తా శాఖ. నేను ఒక ప్యాషన్తో దీని మీద దృష్టి పెడుతుంది. ఇది అంత ఈజీ కాదు, వీళ్ళకి ఎవ్వరికి ఓట్లేదు. ఓట్లు ఉండే దాని మీద లీడర్కి ఎక్కువ ఆసక్తి ఉంటుంది ఎంబడే. కానీ నేను ఓట్ల కోసం ఆలోచన చేస్తలేను. దేవుడు 2006లో జిల్లా పరిషత్ మెంబర్గా నాకు అవకాశం ఇస్తే 17 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. మీరందరూ నాకు అండగా నిలబడుతూ వచ్చింది. దీంట్లో ఇంతకంటే అవ్వడానికి కూడా ఏం లేదు.